జై శ్రీరామ్. ఇవాళ ఆధ్యాత్మిక విశేషంలో అంటే ఆధ్యాత్మికం అంటే దేవుడు అనేది కాదు, చేసే ప్రతి మంచి పని కూడా దైవంతో సమానం. మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి, అది దైవ కార్యక్రమం. ఎవరికైనా మనం ఆర్థికంగా కానీ శ్రామికంగా కానీ ఏదైనా మనం సహాయం చేస్తే అది దైవ కార్యక్రమమే. కాబట్టి ప్రతి పని మంచి పని అనేది ప్రతిదీ కూడా దైవ కార్యక్రమమే అనుకోవాలి. అలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం ఇద్దరు వ్యాపారస్తులు స్నేహంగా ఉండేవారు. అందులో ఒక అతను మామూలుగా ఒక అతను పెట్టుకున్న బిజినెస్ ఏంటంటే బెల్లం అమ్మడం పెట్టుకున్నాడు. ఇంకో అతను జొన్నలు అమ్మడం పెట్టుకున్నాడు. ఇద్దరు ఫ్రెండ్స్. అయితే ఈ బెల్లం అమ్ముతున్నవాడు మాత్రం కొంచెం కిరికిరి చేసేవాడు అనమాట. అంటే కొంచెం చిన్న మోసం చేసేవాడు. అంటే ఏం చేసేవాడు, ఎవరైనా వచ్చి కిలో బెల్లం అడిగారు అనుకోండి, 900 గ్రాములు మాత్రమే తూచంలో వేసి అది తూకానికి కింద ఏదో పెట్టి 900 గ్రాములు చీలగా అతను అమ్ముతూ ఉండేవాడు. అయితే అతనికి ఎదురుకుండా ఉన్న అతను జనరల్ మాత్రం ఎంత వరకు వాడు చేయాలో, అంటే 1000 గ్రాములు అంటే కిలో అంటే కనుక ఆ విధంగానే వాడు అతను వ్యాపారం చేసుకుంటున్నాడు. అంటే స్వచ్ఛంగా నిజాయితీగా చేసుకుంటున్నాడు. ఇలా కొంతకాలం అయిన తర్వాత తను ఒకసారి వాడికి వాడికి ఏదో బెల్లం అవసరం అండి, వచ్చి బెల్లం తీసుకున్నాడు. అయ్యో, స్నేహితుడిని కాకుండా స్నేహితుడిని కూడా చూడకుండా ఏం చేశాడు, అందరికి ఇచ్చినట్టుగానే 900 గ్రాముల బెల్లం ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 900 గ్రాముల బెల్లం అతను పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఏదో ఈ బెల్లం అమ్ముకునేవాడికి ఆ జొన్నలు అవసరం వచ్చింది. ఆ పూటకి ఎందుకు అవసరమై వెళ్ళి జొన్నలు తీసుకుందని వెళ్ళేసరికి అతనికి ఏమైందంటే పాపం మామూలుగా తూచి ఇచ్చేసాడు. అతనికి రాయి దొరకలేదు, కిలో రాయి దొరకలేదు. అంటే అర్జెంటుగా పాపం అతను ఎదురు చూస్తున్నాడు కదా అని చెప్పి అతను ఇచ్చిన బెల్లంలో ఒక తూకంలో వేసి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే అది చూడలేదు. మామూలుగా ప్యాకెట్ తెచ్చి తీసుకొచ్చి అసలు వీడు అంత ఇచ్చినో చూద్దాం, నాకులో మోసం చేస్తున్నాడు ఏంటో చూద్దాం అని చెప్పి వీడు వచ్చి చూసుకుంటే ఇందులో 900 గ్రాములు ఉన్నాయి అనేసరికి అని వాళ్ళ దగ్గరికి పోరాటానికి వెళ్ళి, ఏంటి ఇలా ఇచ్చావంటే, నాకు 900 గ్రాములు ఇచ్చావంటే, అదేంటే బాబు నువ్వు ఎంత ఇచ్చావు, నేను అంత ఇచ్చాను, అయితే నాకు కిలో రాయి దొరకలేదు కాబట్టి నువ్వు కిలో రాయి బెల్లం అని అడిగారు కదా, నేను ఆ కిలో బెల్లం తోచివేశాను అని చెప్పేసి అనేసరికి అతను నాలుగు కలుచుకుని నేను చేసిన తప్పు నాకే తిరిగి వచ్చిందని చెప్పి అనుకున్నాడు. అందుకంటే మనం ఎవరికైనా మోసం చేయాలంటే తిరిగి ఆ మోసమే మనకు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. జై శ్రీరామ్.